కడప జిల్లా బి కోడూరు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో గ్యాస్ లీకేజీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రావడంతో మంటలు ఆర్పడం వల్ల ఊపిరి పీల్చుకోవడమైందంటూ బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. अंदाज అయితే చెప్పలేము. ఇది బంగారే సుమారు ఉంది. మన ఫైరింగ్ అనిపించిందా ఇది వస్తుంది. ఆన్ చేసేసరికి గ్యాస్ కి తగులుకుంది. ఎంత ఆపాలని ట్రై చేసినా ఆగలేదు అసలు. మా వారు చేయి పెట్టిండ్రు కానీ చేయి కాలింది. దాన్ని ఆపడానికి ట్రై చేసిండు కానీ కాలే, మొత్తం అంటుకున్నాడు ఒక్కసారి. అప్పుడు స్పాట్లో మీరే ఉన్నారమ్మా? అమ్మ, నేను, మా ఆయన. ఎంత మేరకు నష్టం వాటిల్లిందమ్మా? ఏమేమి వస్తువులు కాలిపోయినా చెప్తారా? పోయిందన్న, గోల్డ్ పోయింది, శారీస్ పోయింది, బీరువా పోయింది, టీవీ పోయింది. ఏం లేవు ఇంట్లో వస్తువులు ఆల్మోస్ట్ మొత్తం. దూరం కదా ఉంది కదా కనపడ. ఎంత మేరకు నష్టం వాటిల్లిందమ్మా? నగలు కానీ 6-7 పైన ఉంటుందన్న. గోల్డే దారుణం అన్న, మొత్తం అంటే గోల్డ్లో ఏమేమి పోయింటాయమ్మా? నక్లెస్ ఉన్నదన్న, కమ్మలు ఉన్నాయి, డాన్సెస్ ఉన్నాయి, చిన్న చిన్న ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే గోల్డ్ అంతా కలిపి ఎన్ని తులాలు ఉంటుందమ్మా? ఉంటుందన్న 7-8. నగదేమన్నా కాలిపోయిందమ్మా? డబ్బులు ఏమన్నా? 14. ఫైర్ ఇంజన్ వచ్చిందమ్మా? వచ్చిందన్న. ఎన్ని గంటలకు జరిగింది మాది ఘటనది? 6:40కి స్టార్ట్ అయిందన్న. ఫైర్ ఇంజన్ వచ్చి ఆపేసరికి 8:20 అయింది. ఊర్లో వాళ్ళు ట్రై చేసిండ్రు చాలా వరకు ఆపడానికి, ఆగలేదు అసలు. అది నిండు సిలిండర్ అయ్యేసరికి ఫోర్స్ ఎక్కువ అయిందన్న, దానివల్ల ఆగలేదు. అది స్మెల్ రాలన్న. అవునవును. అది గ్యాస్ మంట తగులుకునేదానికి ఇంకా మామూలే కాదు అది. ఇంకా అవతల ఇంకా వస్తువులు ఆడ మగ్గ అది టీవీ బీరవా మంట తగులుకునేదానికి ఇంట్లో ఇంకా అన్నీ జరిగేదే కాదు. అన్నం చేసేటప్పుడు లీక్ వచ్చి ఆఫ్ చేసి మళ్ళీ వదిలినారు.